నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. అక్టోబర్ 7th 2025 నల్గొండ జిల్లా దేవరకొండ దగ్గర వద్దిపట్ల విలేజ్ పలుగు తండాలో ఈ భారీ భవనాన్ని ఆ ఊరు వాళ్ళంతా కలిసి ఇట్లా తగలబెట్టారు. కారణం ఏంటో తెలుసా? ఇది రమావత్ బాలాజీ నాయక్ అనే ఈ 26 ఏళ్ల వ్యక్తికి చెందిన ఇల్లు. అప్పటికి అతను ఈ ఇంటికి గృహప్రవేశం చేసి జస్ట్ 7 నెలలు మాత్రమే అయింది. మంగ్లీ సిస్టర్స్ రమావత్ మధు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు దిగిన ఈ ఫోటో తెలుసు కదా. ఈ ఫోటోకి ఆ ఇంటికి ఇప్పుడు జనం తగలబెట్టిన ఈ ఇంటికి లింక్ ఉంది. అదేంటో మీకు తర్వాత చెప్తాను. ముందైతే ఈ ఎలివేషన్ వీడియో ఒకసారి చూడండి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇందులో ఉన్న వ్యక్తే రమావత్ బాలాజీ నాయక్. జనం తగలబెట్టింది ఇతనింటిని. సింగర్ మంగ్లీ ఇష్యూగా బయటకు వచ్చిన మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన రమావత్ మధు నాయక్ని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. అతని కజిన్ బ్రదరే ఈ రమావత్ బాలాజీ నాయక్. మొత్తం మైక్రో ఫైనాన్స్ స్కామ్ కి ఇతను మూలకర్త, సృష్టికర్త. ఇతని దగ్గర చేరి ఇతని మోడల్ వసూళ్లను నేర్చుకొని ఇతని లాంటి ఎలివేషన్లను కాపీ కొట్టి అన్నను మించిన దోపిడీదారుడిగా ఎదిగి 150 కోట్లు కొలగొట్టాడు రమావత్ మధు నాయక్. ఈ కజిన్స్ ఇద్దరిది కూడా సేమ్ విలేజ్, దేవరకొండ దగ్గర వద్దిపట్ల గ్రామ పంచాయతీలో ఉండే పలుగు తండ. ఇద్దరికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. బాలాజీ నాయక్ డిగ్రీ డిస్కంటిన్యూ, ఈ మధు నాయక్ 10th ఫెయిల్. బాలాజీ నాయక్ ఏజ్ 26 ఏళ్ళు అయితే మధు నాయక్ ఏజ్ జస్ట్ 22 ఇయర్స్ అంతే. ఇంత చిన్న వయసులో వీళ్ళిద్దరూ పోటీపడి జనం దగ్గర 300 కోట్ల రూపాయలు వసూలు చేశారు అంటే అది ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళ బాధితులు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 500 మందికి పైగా డైరెక్ట్ బాధితులు ఉన్నారు. 3000 మందికి పైగా ఇండైరెక్ట్ బాధితులు ఉన్నారు. ₹1,00,000 నుంచి 4 కోట్ల రూపాయల దాకా వీళ్ళ చేతికిచ్చి మోసపోయిన బాధితులు ఉన్నారు. నేను గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నప్పుడు తెలిసిన చాలా షాకింగ్ విషయం ఏంటంటే, నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఎక్కువ మంది బాధితులు మేము మోసపోయాము, ఇలా జరిగింది మాకు అని చెప్పి బయటకు వచ్చి చెప్పుకోలేని కండిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఇలా చెప్పుకోలేని వాళ్ళలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఎక్కడ ఏం చేయలేక హాస్పిటల్ క్లోజ్ చేసుకున్నానండి. హాస్పిటల్ అంటే హాస్పిటల్ క్లోజ్ చేసుకుని వేరే చోట వెళ్ళిపోయా. ఇంకా సరే కొంచెం స్టేబుల్ అవుదాంలే అంటే ఈజీగా మా శాలరీలో చూసేసి ఇచ్చేస్తారు. అవును, ఇక సర్లే మరి దగ్గర రోడ్డు ఉన్నాడు కదా, దూరం వాళ్ళు మోసమైనా కానీ ఇంటి కనబడతాడు కదా, చుట్టమే కదా అనే ఉద్దేశంతో పెట్టేస్తాం మేము. అదో 50 lakhs దాకా ఇచ్చా. 50 మొత్తం 50 అంటే ఇక అంతేనండి. 62.5 అయింది లాస్ట్ కి. వైఫ్ డాక్టర్, మీరు డాక్టర్, ఇద్దరిని మోసం చేసినట్టు ఒక రకంగా. ఇద్దరిని మోసం చేసినట్టే, దాంట్లో ఏం లేదండి. నిర్మోహమాటంగా మేము ఇవన్నీ చెప్పుకోలేక బజార్లో అందరూ మమ్మల్ని అడుగుతా ఉంటారనే ఉద్దేశంతో ఆ ప్లేస్ ఖాళీ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. టీచర్లు ఉన్నారు. చివరికి ఇట్లాంటి కేసుల్ని విచారణ చేయాల్సిన ఎస్ఐలు, కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఎస్, ఇది వాస్తవం. ఎంత పెట్టారు మొత్తం? ఒక 38 పెట్టినా మేడం. నేను మీరు డిపార్ట్మెంట్ లో ఉంటారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఎట్లా నమ్మారు? ఫస్ట్ ఈ అన్ని జరిగితేనే మనకు తెలుసు, కానీ ఈ ఊరోళ్ళు అందరు బాగా దానికి అట్రాక్ట్ అయ్యి హెవీగా వీళ్ళు మనకంటే ఎక్కువ ఫ్రీడమ్ లో వెళ్ళిపోయారు కదా. ఇంకా వాళ్ళని చూసి మేము కూడా టెంప్ట్ అయిపడే వేసినాం దాంట్లో. లాస్ట్ వాళ్ళు పోయిరు, మేము పోయినాం. ఎస్పీ సార్ని కూడా కలిసిన. ఇంత పెద్ద ఇష్యూ కేవలం సుబ్బారావు వర్సెస్ మంగ్లీ వ్యవహారంగా చూడడం అనేది మొత్తం మీడియా సిగ్గుపడాల్సిన విషయం. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో భాగంగా నేను చాలా మంది బాధితులతో మాట్లాడాను, వాళ్ళ వాయిస్ రికార్డ్ చేశాను. జరిగిన మోసం నుంచి తేరుకోలేక, నష్టాన్ని భరించలేక ఇప్పటిదాకా బాధితుల్లో 7 చనిపోయారు. ఈ 7లో వీళ్ళ దగ్గర ఏజెంట్లుగా చేరి వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే నష్టాన్ని భరించలేక గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇయర్ ఎండుకు ముందు 200 మంది చనిపోతారు. ఎందుకనంటే వాళ్ళకి ఏది తోస్తలేదు, ఇస్తాడు ఇంకా ఇస్తాడనే ఆశనే తప్ప. ఒక వ్యక్తి డైలీ కూలి పని చేస్తున్నాడు, ఒక హనుమాన్ నాయక్ అని పుట్టమంటి తండ, వాడు నాతో వచ్చి అన్న ఈ పురుగుల మందు ఆగితే 100 రూపాయలు వేస్ట్ అవుతుంది, తీగ పట్టుకొని చచ్చిపోతా అంటాడు. ఆ వైర్ పట్టుకుంటే ఇంకా సింపుల్ గా ఈజీగా చనిపోతా అంటాడు వాడు. దేవరకొండ చుట్టూ ఉండే 14 తండాల్లో ఆత్మహత్యలు, హార్ట్ అటాక్ల పరంపర కొనసాగుతోంది. ఇది అత్యంత విషాదకరం. బాధితుల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది అని చెప్పి 38 లక్షలు ఇచ్చి మోసపోయిన ఒక పోలీస్ కానిస్టేబుల్ చెప్పారు. లాస్ట్ కి ఏదో ఒక రోజు ఈ దారుణమైన పరిస్థితి ఉంటది మేడం ఊర్ల సైడ్. అయ్యో, ఇదంతా చంపుకోవడం, నరకడాలు కిందకే వస్తుంది. అప్పుడు లాండ్ రాడ్ ఏమవుతుందో ఏదో చూడాలి. తెలంగాణ పలుగు తండాలో పుట్టిన ఈ మోసం కర్నూలుకు ఎలా పాకిందో చెప్పడము, వాళ్ళ మోడెస్ ఆపరెండి గురించి కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలను అందరి ముందు పెట్టి బాధితుల బాధ తెలియజేయడం ఈ వీడియో లక్ష్యం.
అలాగే నేను రీసెంట్గా మంగ్లీతో ఒక పోడ్కాస్ట్ రిలీజ్ చేశాను. ఆ పోడ్కాస్ట్ రిలీజ్ చేసే ముందు ఇది రిలీజ్ చేయాలా వద్దా అని చెప్పి అప్పుడు మొత్తం అసలు ఈ స్కామ్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడం మొదలుపెట్టాను. సో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆ పోడ్కాస్ట్ రిలీజ్ చేశాను. ఆ తర్వాత నేను తెలుసుకున్న విషయాల్ని ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను. ఈ వీడియోలో మంగ్లీ పాత్ర, ఆమె తమ్ముడు శివ ఇన్వాల్వ్మెంట్ మీద కూడా ఇప్పటిదాకా మీడియాలో బయటికి రాని విషయాల్ని మీరు చూస్తారు. మార్చి 23 నుంచి యూట్యూబ్ ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు నాన్ స్టాప్ కవరేజ్ ఇస్తున్నాయి. మంగ్లీ చుట్టూ మాత్రమే ఇష్యూని తిప్పుతున్నాయి. ఈ వీడియోలో నేను చెప్పే వ్యక్తుల పేర్లు, డేట్స్, ఇయర్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ గమనించండి. ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. వీలైతే జాయిన్ బటన్ క్లిక్ చేసి పెయిడ్ మెంబర్స్గా చేరండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. 2019 నుంచి 2025 మధ్య పలుగు తండాకు చెందిన ఈ ఇద్దరు యువకులు రమావత్ బాలాజీ నాయక్ అండ్ రమావత్ మధు నాయక్ ఆకాశానికి ఎదిగారు ఒక్కసారిగా. ఈ ఎదగడంలో భాగంగా వేలాది మందిని వీళ్ళిద్దరూ పాతాళంలోకి తొక్కేశారు. బాలాజీ నాయక్ ఫాదరు ఒక నార్మల్ రైతు, అతని పేరు జవహర్ లాల్. మధు నాయక్ తండ్రి ఒక చిన్న పౌల్ట్రీ ఫామ్ నడిపేవాడు. 2019లో రమావత్ బాలాజీ నాయక్ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. 5 లక్షల రూపాయలు అప్పు చేసి నల్గొండలో ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టాడు. 2019లో 10th పాస్ అయి ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన ఈ మధు నాయక్ మొదట్లో తన తండ్రి సక్రూకు సంబంధించిన పౌల్ట్రీ ఫామ్లో వర్క్ చేశాడు. 2021లో విన్ఫిన్త్ అని చెప్పి ఒక ఫర్టిలైజర్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, అందులో డిస్ట్రిబ్యూటర్గా 28,000 జీతానికి అతను చేరాడు. 20,000కి చేరాడు. అది చివరికి అతను రిజైన్ చేసినప్పటికి 28,000. సో హేమకాంత్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి, అతను ఈ మధు నాయక్కి బాస్. ఈ రోజు మిమ్మల్ని జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు అయితే మిమ్మల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకునే వాళ్ళు మీ అప్లయన్స్. ఈ మధు నాయక్ దేవరకొండ చుట్టూ ఉండే పల్లెల్లో తిరుగుతూ ఇతను మార్కెటింగ్ చేసేవాడు. 2023లో డిస్ట్రిబ్యూటర్గా ఉద్యోగం మానేశాడు. కారణం బాలాజీ నాయక్ ట్రాన్స్ఫర్మేషన్. 2020లో వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేని, అప్పుల్లో నిండా మునిగిపోయిన తండా రైతు కొడుకు ఈ బాలాజీ నాయక్ 2023లో జస్ట్ 3 ఇయర్స్లో 5-6 ఫార్చ్యూన్ కార్లు, బైకులు, 100 మంది అనుచరుల్ని మెయింటైన్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఎలా ఎదిగాడు? అప్పులు ఇవ్వడం ద్వారా కాదు, అప్పులు చేయడం ద్వారా ఎదిగాడు. కాబోయే సామ్రాజ్యాధినేత, ప్రపంచాన్ని గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరు, అమరేంద్ర బాహుబలి. విలేజెస్లో 100 రూపాయలకు 2 రూపాయలు వడ్డీ ఇస్తాము, డబ్బులు కావాలి అని చెప్పి అడిగితే ఎవరు కూడా ఇవ్వరు. అదే 100కు 10 రూపాయలు వడ్డీ ఇస్తాను అంటే తిండికి గతిలేని నిరుపేదలు కూడా తల తాకట్టు పెట్టైనా సరే కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఇవ్వగలరు అనేది ఇతను చేసిన అప్పులు నేర్పించిన ఒక పాఠం. బాలాజీ నాయక్కు 10 లక్షలు అప్పిస్తే నెలకు 1,00,000 రూపాయలు అతను వడ్డీ ఇస్తున్నాడు అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎందుకంటే ఇతను తన సొంత బంధువుల దగ్గర అప్పు తీసుకొని వాళ్లకు టంచన్గా వడ్డీ ఇస్తూ వచ్చాడు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో, అంటే ఈ సొంత అన్నదమ్ముల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర నేను తీసుకున్నాడు. ఫస్ట్ ఈ 10 లక్షలు ఇచ్చినోడేమో 20 లక్షలు తీసుకుంటాడు, 5 లక్షలు ఇచ్చినోడు 10 లక్షలు తీసుకుంటాడు. ఈ తీసుకొని ఏం చేశాడంటే చుట్టుపక్కల వాళ్ళరే బాలాజీ అనే వ్యక్తి ఏదో బిజినెస్ బాగా నడుస్తుంది, మాకు 1-2 మాకు ఆల్రెడీ డబ్బులు వచ్చేసిందని చెప్పేసి పుకార్లు వేసింది. నిజంగా అందరికి వడ్డీ ఇస్తాడా అంటే అస్సలు ఇవ్వడు. 2 నెలలు ఇచ్చిన తర్వాత వడ్డీ తీసేసుకుంటే నీకే నష్టం కదా, నా దగ్గరే పెట్టు, అదే నేను ప్రిన్సిపల్ అమౌంట్లో మూల నిధిలో కలిపేస్తాను, నీ వడ్డీ పెరుగుతూ ఉంటుంది, నీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఇది మొత్తం లంసమ్ అమౌంట్ అవుతుంది, అప్పుడు నువ్వు కావాల్సినప్పుడు తీసుకో అని చెప్పి నమ్మిస్తాడు, నోట్ రాసిస్తాడు. 2021 నుంచి 23 మధ్య బాలాజీ నాయక్ ఎదుగుదల అతన్ని ఎలా మార్చిందంటే నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలో ఉండే తండాల్లో ఒక సెన్సేషనల్ హీరోని చేసింది. ఆర్బిఎన్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఆర్బిఎన్ అంటే రమావత్ బాలాజీ నాయక్. సోషల్ మీడియాలో ఆర్బిఎన్ ఫ్యాన్ పేజెస్ బుట్టాయి. అతని బర్త్డే పెద్ద పండగ అయింది లోకల్గా. అతని ఫేస్బుక్, ఇన్స్టా నిండా కూడా ఇట్లా కోట్ల రూపాయల కాస్ట్లీ కార్లు, చుట్టూ 100 మంది జనము, కళ్ళు చెదిరే లైఫ్ స్టైల్. దీంతో తండాల్లో ఉండే యూత్ అంతా కూడా అన్న దగ్గర ఏజెంట్లుగా చేరిపోయారు.
అతని అనుచరులుగా మారిపోయారు. తన కళ్ళ ముందే ఈ స్థాయికి ఎదిగిన బాలాజీ నాయక్ లైఫ్ స్టైల్ కానీ, అతని వడ్డీల బిజినెస్ మోడల్ కానీ విన్ఫినిత్లో హేమకాంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న ఈ రమావత్ మధును విపరీతంగా ఆకర్షించాయి. ఉద్యోగం మానేశాడు. వెంటనే దేవరకొండ చుట్టూ తనకు బాగా పరిచయాలు ఉన్నాయి, తను ఎలా బిజినెస్ ఇంప్రూవ్ చేయగలుగుతాడో చెప్పి 2023లో బాలాజీ నాయక్ దగ్గర ఒక ఏజెంట్గా చేరిపోయాడు ఈ మధు నాయక్. ఆ ₹1,00,00,000 టార్గెట్ ఇస్తే ఇంట్రెస్ట్ ₹10. నేను టార్గెట్ చేసినందుకు ₹10. ఓకే. ఈయన ఏం చేసిందంటే వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ పబ్లిక్ గా చూపించిండు. వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ గా కనబడేసరికి పబ్లిక్ ఏంద్రపై నువ్వు ఇట్లా ఉన్నావు, ఏం పని చేస్తున్నావు, ఇంతగానో హెవీగా బంగారం వేసుకొని చెప్తున్నాడంటే పలానా మనోడు బాలాజీ నాయక్ ఇట్లా చేస్తుండు, మేము కూడా ఇదైనాం, మీకు కావాలంటే మేము మధ్యవర్తిగా ఉండి నడిపిస్తాం, మీకు డబ్బులు పోతే మేము ఇస్తామని భరోసా ఇచ్చి అట్లా తీసుకొచ్చిన అన్నమాట డబ్బులు. సో నేను ఇక్కడ కట్ చేసి డైరెక్ట్గా 2025 జనవరిలో కర్నూలుకు వెళ్ళిపోతాను. 2025 జనవరి ఎండింగ్లో కర్నూలు జిల్లాలో ఒక రిసార్ట్ బుక్ చేసి విన్ఫినిత్ కంపెనీలో తనతో పాటు పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈ హేమకాంత్ రెడ్డి అనే టీంని ఇన్వైట్ చేశాడు రమావత్ మధు. ఆ ప్రోగ్రామ్కి ఒక హీరోలాగా ఎంట్రీ ఇచ్చి తను ఎలా ఎదిగింది చెప్పాడు. ఈ మధును చూడగానే హేమకాంత్ రెడ్డి అండ్ టీం కూడా షాక్ అయింది, ఒక హీరోని చూసినట్టు చూసింది. ఇతని జీవితంలో ఏదో మాయ జరిగింది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. 2025 జనవరి ఎండ్లో ఇది జరిగింది కదా. సేమ్ బాలాజీ నాయక్ దేవరకొండలో ఏం చేశాడో రమావత్ మధు కర్నూలు జిల్లాలో హేమకాంత్ రెడ్డి టీంతో చేరి అదే చేశాడు, అదే ఇంప్లిమెంట్ చేశాడు. ఇక్కడ అసలు రమావత్ మధు దేవరకొండ నుంచి సడన్గా కర్నూలుకి ఎందుకు వెళ్ళాడు, ఇది ఇంపార్టెంట్. దేవరకొండలో బాలాజీ నాయక్ అండ్ మధు నాయక్ మధ్య, ఈ రమావత్ మధు మధ్య 2023 నుంచి 2025 జనవరి ఎండ్ దాకా ఈ 2 ఇయర్స్లో ఏం జరిగింది అనేది చెప్తాను. బాలాజీ నాయక్ బిఎన్ఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీని రిజిస్టర్ చేశాడు. నల్గొండ ఐటీ టవర్స్లో నేను ఒక కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాను అని చెప్పి అందరినీ నమ్మించాడు. ఆ విక్టిమ్స్ కూడా ఏమంటున్నారంటే ఈ నల్గొండలో ఉన్న ఐటీ టవర్ కూడా నాదే అని చెప్పేసి ఐటీ టవర్లో 2-3 దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఈజీ మనీ వచ్చినంత ఈజీ కాదు కదా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది. సో ఈజీ మనీతో ట్రేడింగ్లో 12 కోట్లు పెట్టి నష్టపోయాడు. అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి వైన్ షాపులు తీసుకోవాలి అని చెప్పి టెండర్లు వేశాడు. 1-2 కాదు, ఏకంగా 111 టెండర్లు వేశాడు. ఇది ఎస్పీ చెప్పిన సమాచారం. కానీ ఒకే ఒక టెండర్ వచ్చింది, మొత్తం డబ్బులు పోయాయి. లిక్కర్ టెండర్లో కూడా 111 అంటే సుమారు 2.5 కోట్ల వరకు అప్లికేషన్స్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. లగ్జరీ లైఫ్ స్టైల్, ఏజెంట్లకి గిఫ్ట్లు, అడిగిన వాళ్ళకి ఎక్కువ వడ్డీలు, అంటే కొత్తగా అప్పిచ్చిన వాళ్ళకి 2-3 నెలల పాటు ఇస్తారు కదా, అలా ఇవ్వడం కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. 2023లో బాలాజీ నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. స్వయంగా అప్పటి ఎమ్మెల్యే అతన్ని జెడ్పీటీసీ అభ్యర్థిగా ప్రకటించినట్లు ఇతని సోషల్ మీడియా పోస్ట్ చెప్తోంది. రాజకీయ పార్టీలకు భారీగా ఫండ్ కూడా ఇచ్చాడు అనేది నాకు తెలిసిన సమాచారం. సో దీంతో ఒక తండా నుంచి ఇంకొక తండాకు నల్గొండ జిల్లాలో ఉండే లంబాడి తండాలన్నింటికీ కూడా ఇతను వ్యాపారం పాకిపోయింది. బాలాజీ నాయక్ దగ్గర ఏజెంట్గా ఇతనికి లక్షలు కోట్లు వసూలు చేసి ఇస్తూ వస్తున్న రమావత్ మధుకు ఈ పని నేనే ఎందుకు చేయకూడదు, ఈ దందాలోకి నేనే ఎందుకు దిగకూడదు డైరెక్ట్గానే ఆలోచన వచ్చి ఇతని సిస్టర్స్ని చేసుకున్న బావల్ని ఏజెంట్లుగా అపాయింట్ చేసుకొని ఫ్యామిలీ దందా మొదలుపెట్టాడు. ఫ్యామిలీ ప్యాక్. బాలాజీ నాయక్ ₹10 వడ్డీ ఇస్తే రమావత్ మధు ₹17 వడ్డీ ఇస్తాను అని చెప్పి అలాగే కొత్త కొత్త ఆఫర్లతో ఆకర్షించడం మొదలుపెట్టాడు. 2024-25లో రమావత్ మధు బాలాజీ నాయక్కు చాలా పెద్ద కాంపిటీటర్గా మారిపోయాడు. అంటే ఒకప్పుడు ఏజెంటు, ఓనరు, ఇప్పుడు ఇద్దరు కూడా కాంపిటీటర్స్ అనమాట. 2024 ఎండ్కి దేవరకొండలో వీళ్ళ దందా మీద నిఘా పెరిగింది. అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మనీ చేసినాడో అంతవరకు ఇతను కూడా సేమ్ అంత అమౌంట్ జనాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. కొత్త ఏరియాకు వెళ్తే కొత్త వాళ్ళతో ఇంకా ఎక్కువ డబ్బులు గుంజొచ్చు అని చెప్పి అతనికి ఐడియా వచ్చింది 2025లో. అంటే అతనికి తెలిసిన కొత్త ఏరియా ఎవరు, 10th పాస్ అవగానే ఒక కంపెనీలో చేరాడు. ఒక కొత్త ఏరియా అంటే అతనికి తెలిసిన ఏరియా కర్నూలు జిల్లా నుంచి ఈ విన్ఫిత్ అనే కంపెనీ రన్ అవుతుంది కాబట్టి అతనికి తెలిసిన వ్యక్తి హేమకాంత్ రెడ్డి. కర్నూలు జిల్లాకి వెళ్ళి హేమకాంత్ రెడ్డి అనే టీంని కలిశాడు. అంతకంటే ముందే 2025 జనవరి 20వ తేదీన ఇతను గోకుల నందన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని తనతో పాటు తన అక్కా బావల్ని డైరెక్టర్లుగా చేర్చుకొని స్టార్ట్ చేశాడు.
ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 2025 మార్చ్ ఎండ్ దాకా కూడా ఈ వ్యవహారంలో ఎక్కడా కూడా సింగర్ మంగ్లీ కానీ ఆమె తమ్ముడు శివ కానీ లేరు. అలాగే రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్ వీళ్ళు డైరెక్టర్లుగా శుభక్షేత్ర ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇంకో కంపెనీని ఈ మధు స్టార్ట్ చేశాడు. మెయిన్ ఇతను, మిగిలిన వాళ్ళు డైరెక్టర్స్ అనమాట. ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడో తెలుసా? 2025 అక్టోబర్ 6వ తేదీన. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 5 రోజుల్లోనే, అంటే 2025 అక్టోబర్ 11వ తేదీ నల్గొండ పోలీసులు రమావత్ మధుని, బాలాజీ నాయక్ని అరెస్ట్ చేశారు. రమావత్ మధు అనే పర్సన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ జనమంతా వెళ్ళి ఇతని ఇల్లుని తగలబెట్టారు. తగలబెట్టిన 2-3 రోజులకి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఈ కేసు ఆ తర్వాత సిఐడి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిపోయింది. కానీ జస్ట్ 20 డేస్ మాత్రమే వీళ్ళు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఆ తర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కర్నూలులో హేమకాంత్ రెడ్డి టీంకి కానీ, దేవరకొండలో వందలాది మంది బాధితులకు కానీ ఆ తర్వాత రమావత్ మధు కనిపించలేదు. బాలాజీ నాయక్ కూడా కంప్లీట్లీ అబ్స్కాండ్. మధు, బాలాజీ నాయక్ కుటుంబాలతో సహా వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ బంధువులు, కుటుంబాలు ఎవరైతే డైరెక్టర్స్గా అండ్ ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వెళ్ళిపోయింది సార్. 1,30,00,000 నేను ఇచ్చిన, జనాల దగ్గర నుంచి తీసుకొని క్యాష్ ఇచ్చిన నేను. కానీ మాది భూమి అమ్మేసినాం, బంగారం ఉన్న అమ్మేసినాం, అంత తెరలు అయిపోయినాం మేము. ఆయన కోసం చూసినాం కానీ ఏం లాభం లేదు మాకు. తెరలు చేసిపోయిన ఆయన మాకు ఇంత ఇచ్చినా కానీ లాభం లేదు మాకు. మా 2 ఆడపిల్లలే మాకు. ఎట్లా సాధాలి, ఏం బతకాలని మాకు అసలే బయట నుంచి తెచ్చినాం కొంతవరకు అప్పులు. వాళ్ళు మా ఇజ్జత్ తీస్తుండ్రాయే. బాలాజీ నాయక్ ఎక్కడున్నాడు అనేది ఎవ్వరికీ తెలియకుండా పోయిందనమాట. మెయిన్గా ఈ ఇష్యూ అంతా బయటికి రావడానికి కారణం కర్నూలు బాధితులు వచ్చి మీడియాతో మాట్లాడడం, సుబ్బు అనే లాయర్ని కలవడం, ఇది కదా. మధు మళ్ళీ బయటకు వచ్చింది. లాయర్ సుబ్బారావు మంగ్లీ మీద ఆరోపణలు చేసిన తర్వాత మాత్రమే బయటకు వచ్చాడు. మరి ఈ ఇష్యూలో మంగ్లీ పాత్ర ఏంటి? 2025 ఏప్రిల్ టు అక్టోబర్ ఈ 7 నెలల టైంలో మధు మంగ్లీని కలిశాడు. రమావత్ మధు కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ కొనాలి అని చెప్పి హేమకాంత్ రెడ్డితో కలిసి ప్లాన్ చేశాడు. ఎప్పుడు ప్లాన్ చేశాడు? కర్నూలుకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత, కర్నూలులో పెట్టుబడులు పెట్టడం మొదలైన తర్వాత జనవరి ఎండింగ్లో అండ్ ఫిబ్రవరి, మార్చ్ టైంలో ప్లాన్ చేసినప్పుడు ఆ పక్కనే ఉండే గుత్తి, కర్నూలుకి దగ్గరే ఉండే గుత్తి సింగర్ మంగ్లీ సొంతూరు అని చెప్పి రమావత్ మధుకి తెలిసింది. అప్పుడు మంగ్లీతో పరిచయం పెంచుకుంటే తన బిజినెస్ పెరుగుతుంది, ఆ ఏరియాలో మంగ్లీ ద్వారా కూడా విస్తరించవచ్చు, లేకపోతే మంగ్లీ పేరు చెప్పి విస్తరించవచ్చు, లేకపోతే నిజంగానే మంగ్లీని ట్రాప్ చేయొచ్చు. ఇలాంటి ఒక టెంటేటివ్ ప్లాన్ అతని దగ్గర ఉంది. సో ఆ ప్లాన్తో అతను హైదరాబాద్కి వచ్చి మంగ్లీని పరిచయం చేసుకోవడమే లక్ష్యంగా మంగ్లీ ఈవెంట్స్, డేట్స్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. 2025 ఏప్రిల్లో నానక్రామ్గూడ తబలా బార్ అండ్ రెస్టారెంట్లో మంగ్లీ కాన్సర్ట్ కోసము 4 టికెట్లు కొని తన మిత్రులతో కలిసి ఆ కాన్సర్ట్కి వెళ్ళాడు. అదే వైరల్ అవుతున్న ఈ వీడియో. పాసులు ఎట్లా దొరికినాయి, మంగ్లీ షోకి ఎట్లా వెళ్ళిండు, ఇదంతా అది కూడా నాకు ఐడియా లేదు. అంటే మీరు శివాని మంగ్లీని మేము అప్పుడే చూసినాం, మధు కూడా అప్పుడే చూసిండు అనే యాంగిల్ చెప్తున్నారు. అవును, ఫస్ట్ టైం మధు కూడా అప్పుడే ఫస్ట్ టైం కలవడం. ఎందుకంటే ఇప్పుడు పరిచయం ఉన్నప్పుడు మనం ఎవరితోనైనా కూడా నార్మల్ గా మాట్లాడతాం కదా, అక్క బాగున్నావు ఏమని అంటాం, నీ పేరు అభిషేక్, నీ పేరు మధు అని పరిచయం చేసుకోం కదా. నాకు ఫస్ట్ టైం అయితే అంటే అలవాటు పడి ఉంటే ఫస్ట్ టైం కాబట్టి మేము కలిసినాం. అంటే మేము పోయిన ప్రతిసారి కొత్తగానే చూస్తాం. ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే, ఇంకేదైనా ఉంటే, ఆ క్లోజ్నెస్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా దగ్గర అవుతాం. రమావత్ మధు ఫ్రెండ్, పార్ట్నరు, బీఆర్ఎస్ లీడర్ అయిన అభిషేక్ నాయక్ చెప్పిన దాన్ని బట్టి రమావత్ మధు మంగ్లీని ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాంలోనే కలిశాడు. సెకండ్ టైం మంగ్లీని మిర్యాలగూడలో వితిన్ 1 మంత్లోనే ఈ మధు కలవడం జరిగింది. అది బత్తుల లక్ష్మారెడ్డి బర్త్డే ఈవెంట్ కోసము మంగ్లీ మే 4వ తేదీన అక్కడికి వచ్చినప్పుడు. రమావత్ మధు కేసులో మంగ్లీ ఇరుక్కోవడానికి బీజం పడింది ఇక్కడే. మీరు ఎన్నిసార్లు కలిశారు మొత్తం? నేను కలిసింది వాళ్ళకు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అది బర్త్డే ఫంక్షన్ ఏదైతే ఉందో అప్పుడు ఆయన అదే డిన్నర్ కి ఇట్లా రండి అని చెప్పేసి పిలవడంతో ఇట్లా వెళ్ళడం జరిగింది ఆంటీతో. అయితే అంతకంటే ముందు ఇక్కడ ఒక వీడియో, అంతకంటే ముందు నేను కలవలేదు. అంటే నేను జస్ట్ ఫోన్ కాల్ మాట్లాడా అంతే. అంటే ఈవెంట్ ఏదైతే ఫస్ట్ మీరు కలిసింది ఎప్పుడు? తబలా బార్ అండ్ రెస్టారెంట్ నానక్రామ్ కూడా. అక్కడ అక్క కలిసింది, ఫస్ట్ అక్కని కలిసిరు వాళ్ళు. అంటే ఈవెంట్ కి నేను పోలేదు.
నేను వెళ్ళలేదు ఆ ఈవెంట్ కి. ఆహా. మరి మీకు ఎట్లా పరిచయం అయ్యాడు మధు? ఆ ఈవెంట్ కి మీరు వెళ్ళలేదు? అదే ఆ ఈవెంట్ తర్వాత అదే తీజ్ ఫెస్టివల్ ఏదో సమ్ ఇట్లా కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా అంటే మా తమ్ముడి నంబర్ ఇస్తా అని చెప్పేసి నా నంబర్ ఇచ్చింది ఆమె. ఏదైనా ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఫస్ట్ లో మాట్లాడిన వెంటనే మన కమ్యూనిటీ అయినా కూడా మనం అంత ఇది చూపించాం, వాళ్ళకి అవసరం లేదు. ఏదైనా వాళ్ళు ఎట్లా వస్తారంటే ప్రోగ్రామ్ పర్పస్ అని చెప్పేసి వస్తారు ఎవరైనా కూడా. సో అట్లే వచ్చి వాళ్ళు ప్రోగ్రామ్ ఇట్లా అది ఇది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఏదో నా నంబర్ ఇచ్చిందంట, మాట్లాడారు. తర్వాత ఈ బత్తుల లక్ష్మారెడ్డి ఈవెంట్ అది ఇది అని చెప్పేసి వచ్చింది మనకు. అప్పుడు ఇట్లా మా పక్కనే ఇక్కడే అని చెప్పేసి వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం, అంటే ఇక చేస్తున్నారు వాళ్ళు ఇక. సో అట్లా అప్పుడు కలిసా నేను, వెళ్ళడం జరిగింది. వెళ్ళి తినేసి వచ్చాం, టీం అందరం వెళ్ళాం, టీం అందరం వచ్చేసినాం ఇక తర్వాత. అంటే మే 5వ తేదీన మీరు ఫస్ట్ టైం కలిసారు? అవును. నేను మొదట్లోనే చెప్పాను కదా, పలుగుతండ బాధితులు తగలబెట్టిన బాలాజీ నాయక్ ఇంటికి మంగ్లీ దిగిన ఈ ఫోటోకి, అంటే మధు నాయక్ ఇంటి ముందు దిగిన ఫోటోకి సంబంధం ఉంది అని చెప్పి. ఆ సంబంధం ఏంటంటే బాలాజీ నాయక్ కట్టించిన ఇంటిని మించి తన ఇల్లు ఉండాలి అని చెప్పి 2024లో మధు నాయక్ ఈ భారీ ఇంటి నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడు. ఇది చాలా పెద్ద నిర్మాణం. ఈ ఫోటో చూపించి మంగ్లీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉన్నాయి అని చెప్పి అతను ప్రచారం చేసుకున్నాడు కర్నూలులో ఉండే ఈ హేమకాంత్ రెడ్డి అండ్ టీం దగ్గర. ఇది ఎప్పుడు కర్నూలు టీం పెట్టుబడులు పెట్టిన తర్వాత రమావత్ మధు నాయక్ మీద మంగ్లీకి ఒక సాఫ్ట్ కార్నర్, ఒక ఇంప్రెషన్ ఏర్పడడానికి కారణం కూడా అతని ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టిన భోజనం తిని రావడమే. అలా పెరిగిన ఇంప్రెషన్ ఫలితంగానే ఈ మీట్ జరిగిన జస్ట్ 20 డేస్లోనే మంగ్లీ తను సేల్కి పెట్టిన ఇంటిని 1,80,00,000 రూపాయలకు రమావత్ మధుకి అమ్మడానికి ఓకే చెప్పింది. మే 26వ తేదీన రమావత్ మధు 25 లక్షల రూపాయలని మంగ్లీ వాళ్లకు అడ్వాన్స్ పేమెంట్ చేశాడు. అట్లా చేసి ఫ్లాట్ కీస్ తీసుకున్నాడు. మంగ్లీ ఇంట్లో రమావత్ మధు ఉన్నాడు అనే ప్రచారానికి కారణము ఈ 25 lakhs అడ్వాన్స్ లావాదేవీ. ఆ తర్వాత అనుకున్న టైంకి వాళ్ళు మొత్తం డబ్బులు ఇవ్వకపోవడంతో మంగ్లీ ఆగస్టులో ఆ 25,000ని రమావత్ మధుకి తిరిగి ఇచ్చేసినట్లు బయటకు వచ్చిన విషయము. అంటే మే ఎండ్ నుంచి ఆగస్టు దాకా ఈ రమావత్ మధు ఆధ్వర్యంలో మంగ్లీ ఫ్లాట్ ఉంది. సో మంగ్లీ ఫ్లాట్లో రమావత్ మధు ఉన్నాడు అని చెప్పి సర్క్యులేట్ అవుతున్న వీడియోల వెనుక అసలు కారణం ఇది. అయితే క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయాన్ని మంగ్లీ నేరుగా మీడియా ముందు చెప్పి ఉంటే ఈ వివాదం ఇంత దూరం వచ్చేది కాదు. జూన్ 10 మంగ్లీ బర్త్డే, గతంలో చాలా వివాదాస్పదమైంది మంగ్లీ బర్త్డే. ఈ ఈవెంట్కి రమావత్ మధు, అభిషేక్ నాయక్ కలిసి వెళ్ళారు. వాళ్ళు ఇన్వైట్ చేయకుండా మేమే వెళ్ళాము అని చెప్పి అభిషేక్ నాయక్ చెప్పాడు. అప్పుడే మంగ్లీకి గిఫ్ట్గా ఇవ్వడానికి ఒక నెక్లెస్ కూడా తీసుకెళ్ళాము అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ నాయక్ ఇలా చెప్పాడు. మేము పోయి కూర్చోవడంతోనే పోలీసు వాళ్ళు రావడం, అది జరగడం, ఆ నెక్లెస్ బయట తీయడం కూడా జరగలేదు. అసలు మేము ఆ కార్ల నుంచి ఆ నెక్లెస్ తీయలేదు, ఆమె ప్రెజెంటే చేయలేదు. మేము మంగ్లీ బర్త్డేకి ఒక్కరోజు ముందు జూన్ 9న దేవరకొండ దగ్గర కొండమల్లేపల్లిలో ఈ గోకుల్ నంద కంపెనీ ఓపెనింగ్కు ఈ రమావత్ మధు మంగ్లీ తమ్ముడిని తీసుకెళ్ళాడు. ఆ రోజు కూడా మధుని ఫోర్స్ చేసి శివన్ పిలిపించాడు, కారు పంపించి మరి పిలుచుకొచ్చిండు. ఏది మల్లెపల్లి ఆఫీస్ ఓపెనింగ్ కి, పికప్ కి, డ్రాప్ కి మధునే పంపించిండు. గోకుల్ నంద ఆఫీస్ ఓపెనింగ్ టైంకి హేమకాంత్ రెడ్డి, రమావత్ మధు మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. అందులో భాగంగానే కర్నూలు దగ్గర డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ కొనాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మంగ్లీ తమ్ముడు శివ జూలై నెల మొత్తం కూడా మంగ్లీ సొంతూరు గుత్తిలోనే ఉన్నాడు. అతన్ని సర్ప్రైజ్ చేయడానికి అతనికి చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పి రమావత్ మధు బాధితుడు శుభక్షేత్ర డైరెక్టర్ అయిన హేమకాంత్ రెడ్డి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళ ఊరికి నేను మధు ఇద్దరం కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళాం, సొంత విలేజ్ కి. యాక్చువల్గా శివకు కూడా తెలియదు అక్కడ పోయేది, సస్పెన్స్ లో పోతున్నారని చెప్పేసినారు అనమాట. సో మధులెట్టి నరసింహస్వామి టెంపుల్ కి మేము వెళ్తుండగా వీళ్ళు సడన్ గా ఆ రోజే మార్నింగ్ మా ఊరికి వస్తే, ఇట్లా మేము ఫ్యాక్టరీ తీసుకున్నాం, సడన్ గా నీకు ఎందుకు కాల్ చేయలేదంటే ఊరికే ఇట్లా నువ్వు ఉన్నావు అని చెప్పేసి తెలుసుకొని వచ్చేసినావు అని చెప్పేసి అన్నారు. సరే ఓకే వచ్చిర్రు, మన టెంపుల్ చూపించినాము, మేము ఇలా వెళ్తున్నాం అని చెప్పేసి నేను అంటే టెంపుల్ కి నేనే తీసుకెళ్తాంట్రా, నేను డ్రాప్ చేస్తా, ఫ్యాక్టరీ ఎలాగో ఫ్యాక్టరీ తీసుకున్నాం కదా చూపిస్తా అన్నారు. సరే ఓకే అనుకొని వెళ్ళడం జరిగింది. వెళ్తే ఇట్లా ఫ్యాక్టరీ చూసినాం ఫస్ట్, తర్వాత టెంపుల్ కి వెళ్ళినాం. అది క్లోజ్ ఉండడం జరిగింది. బెత్తం చెర్ల అనే ఒక అది విలేజ్ అన్నమాట, అది టౌన్. సో అక్కడ వీళ్ళు ఏదో మైనింగ్ పర్పస్ ఏదో తీసుకున్నాము అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఎవరు వచ్చిర్రు? హేమకాంత్ రెడ్డి, మధు అనేటోడు. దాని తర్వాత ఈ ఫ్యాక్టరీని చూసుకునే పర్సన్ ఎవరో వచ్చారు, నాకు తెలియదు వాళ్ళ గురించి. సో వచ్చారు వీళ్ళతో పాటు, ఏదో సూటు బూటు వీళ్ళ లోగో ఏదో వేసుకొని హేమకాంత్ రెడ్డి అనేటోడు సూటు బూటు వేసుకొని మంచిగా వచ్చిండు. ప్రొఫెషనల్ గా హై ప్రొఫైల్ ఉన్నట్టు వచ్చిర్రు వీళ్ళు. నేను నార్మల్ గా వెళ్ళినాను యాజ్ ఏ టెంపుల్ కి ఎలా అయితే వెళ్తానో
సింపుల్ గా వెళ్ళిన, అక్కడ బొట్టు కూడా ఉంటది నేను పెట్టుకున్నట్టు. నేను వాళ్ళతో నార్మల్ గా, వాళ్ళు మంగ్లీ తమ్ముడు అని చెప్పేసి దిగిరు వాళ్ళు అంతే. నన్ను ఎవ్వరు కూడా, వీళ్ళు కర్నూలుకి తీసుకెళ్లారు. సో వీళ్ళు కర్నూలుకి వెళ్దామని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్లారు. అక్కడ మన వాళ్ళు ఉన్నారు వర్కర్స్, డిన్నర్ అరేంజ్ చేసిన, అక్కడే కార్ ఉంది, రిటర్న్ పంపిస్తానికి అక్కడ నుంచి అని చెప్పేసి తీసుకెళ్లిరు నన్ను. నైట్ డిన్నర్ నైట్ డిన్నర్ తీసుకెళ్లి, డిన్నర్ లేదు ఏం లేదు, అక్కడ హోటల్ ఉంది, హోటల్లో తిన్నాం అంతే. ఓకే, అక్కడ నుంచి వాళ్ళని పరిచయం చేసిరు. పరిచయం చేసిన తర్వాత ఇక అక్కడ నుంచి మామూలుగా ఫోటో పరిచయం చేశారు. పరిచయం చేయడం అంటే పరిచయం చేసింది మధునా హేమకాంత్ రెడ్డి? మధు అనేటోడు పరిచయం చేసిండు, హేమకాంత్ రెడ్డి ఇద్దరు పరిచయం చేసిరు. వీళ్ళంతా మన టీం అని చెప్పేసి పరిచయం చేసిరు, మన టీం వీళ్ళు అని. బిజినెస్ ఏంటి, ఏం చేస్తారు, రియల్ ఎస్టేటా ఏంటి అనేది నాకు చెప్పలేదు. వీళ్ళంతా మన టీము అని చెప్పేసి పరిచయం చేసిరు మామూలుగా. సో ఓకేలే అని చెప్పేసి నార్మల్ గా నేను, అందరూ మంగ్లీ బ్రదర్ అని చెప్పేసి వాళ్ళకు ఏదో ఒక రకమైన ఉత్సాహం సమాధి, అవునా ఓకే 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 అన్నట్టు ఒక ఇద్దరు ఫోటో దిగిరు నాతోని. ఏదైతే నా ఫోటో షో చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దిగిరు నాతో. ఆబ్వియస్లీ ఇప్పుడు సెలబ్రిటీ ఫ్యామిలీలో పర్సన్ తో ఫోటో దిగుతున్నప్పుడు అయినా ఇస్తారు, లేకపోతే కామన్ పీపుల్స్ అయినా ఇస్తారు దిగుదామన్నా సరదాగా అంటే. సో నేను ఇట్లా ఉండడంతోనే వాళ్ళు దిగడం జరిగింది అక్కడ అంతే. దాని తర్వాత కార్ అరేంజ్ చేసిరు, వచ్చేసినాం రిటర్న్. అంతవరకు అక్కడ జరిగిండేది. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి అనేటోడు ఏం చెప్తున్నాడు, ఫోటో దిగిన వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడుతున్నారా? నా గురించి మాట్లాడుతున్నారు. అదే నేను ఫోటో దిగినా, నేను ఇట్లా దిగినాము, అంత లేనిదే ఎందుకు వస్తాడు, ఫ్యాక్టరీకి ఎందుకు వస్తాడు, ఇక్కడ ఎందుకు వస్తాడు, మాదే అని చెప్పి పెట్టమన్నాడు అని చెప్పి, అట్లాంటి చర్చ ఏం జరగలేదా? మీరు అలాంటి చర్చలు ఏం జరగలేదు. నేను చాటింగ్ లో కూడా మధు అనే అబ్బాయి అని బాధితుడు ఉంటాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి 3 months ముందు నాకు మెసేజ్ చేసి, బ్రో ఇట్లా మధు అనేటోడు మోసం చేసిండు బ్రో అది అంటే, అయ్యో అవునా ఎట్లా ఏంది, నాకు షాక్ అయినా. ఎట్లా ఏంటి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అంటే ఇట్లా జరిగింది బ్రో, ఇట్లా కేసు వేసినాం, ఎమ్మెల్యే త్రూ వెళ్తున్నాం, ఆదోన్లో చేసినాం, డోన్లో చేసినాం, అక్కడ చేసినాం, ఇక్కడ చేసినాం అన్నారు. అవునా అయితే వచ్చేస్తుందిలే బ్రో, కానీ ఇవి లేట్ ప్రాసెస్, ఇవి నిదానంగా వస్తుంది అది అని చెప్పేసి చెప్పిన. ఏమో బ్రో ఇన్ని కోట్లు వసూలు చేసినాము అన్నట్టు మాట్లాడిండు. అయ్యో మీరు అట్లా ఎట్లా ఇచ్చేస్తారు బ్రో, అట్లా అంత అమౌంట్ గుడ్డిగా నమ్మి అట్లా ఇవ్వకూడదు కదా అని చెప్పేసి మాట్లాడినా. అప్పటికి కథం. తిరుమలేష్ కానీ లేకపోతే గతంలో హేమకాంత్ రెడ్డి అండ్ మధుసూదన్ రెడ్డి వీళ్ళు మీడియాతో మాట్లాడినప్పుడు బలంగా చెప్పిన విషయం ఒకటి ఏంటంటే, మంగ్లీ తమ్ముడు శివాకి 30 లక్షలు హ్యాండ్ క్యాష్ ఇచ్చాము, ఆ ఆధారాలు ఉన్నాయి, అతను తీసుకున్నాడు అని. లేదు 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 లేదు, ఒక్క రూపాయి కాదు కదా, దాని గురించి డిస్కషన్సే రాలేదు మ్యామ్ అసలు. నేను ఓపెన్ గా చెప్తున్నాను మీకు. అది ఏదో కార్ దగ్గర ఫోటో తీసి బైపాస్ రోడ్ లో తీసుకున్నట్టు చెప్తున్నాడు ఆయన. తిరుమలేష్ అనే అతను ఏం చెప్తున్నాడు, ఇదో ఆధారాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఫోటోలు మేము ఫోటోస్ ఇట్లా ఓఆర్ఆర్ దగ్గర డబ్బులు తీసుకొని కార్ లో పెట్టుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటున్నట్టు ఫోటో చూపిస్తున్నాడు. ఆ ఫోటో ఎక్కడిది, నన్ను ఆ రోజు 9th రోజు ఆఫీస్ ఓపెనింగ్ చేసుకున్న తర్వాత కార్ పంపించిండు కదా మధు అనేటోడు. ఆ కార్ లో నన్ను వదిలిపెట్టడానికి అని చెప్పేసి ఇంకో 2-3 members ఎక్కిరు దాంట్లో. ఓకే, సో ఆ 2-3 members నాకు ఇంటి వరకు డ్రాప్ చేసిరు, వచ్చిరు. వచ్చే టైంకి నాకు నైట్ అయిపోయింది, లాంగ్ కాబట్టి. సో అయితే వాళ్ళు అక్కడ దిగిన ఫోటో అది. మా బ్యాక్గ్రౌండ్ లో మా ఇల్లు ప్లస్ ఈ పక్కన ఉండేది ఒక ఆఫీస్ ఉంటది, ఆఫీస్ కూడా కనిపిస్తుంది. అది నైట్ టైమ్ లో వాళ్ళు డ్రాప్ చేసినప్పుడు ఉండేది అది. ఈ ఓఆర్ఆర్ల దగ్గర నేను ఎవరిని కలవలేదు, ఎక్కడ కూడా నేను డబ్బు తీసుకున్నట్టు లేదు, అసలు ఛాన్సే లేదు. కర్నూలుకు చెందిన బాధితుడు మీడియా ఛానల్స్లో ఎక్కువగా కనిపించిన మధుసూదన్ రెడ్డి అనే బాధితుడు నాకు చెప్పిన వివరాల ప్రకారము కర్నూలులో 2025 ఫిబ్రవరి మార్చ్లో, అంటే అతను జనవరి ఎండ్లో వచ్చాడు, ఫిబ్రవరి మార్చ్ నెలల్లో 10 కోట్ల దాకా ఈ హేమకాంత్ రెడ్డి అండ్ టీంతో కలిసి రమావత్ మధు తను చేస్తున్న బిజినెస్కి పెట్టుబడి పెట్టాల్సిందిగా ఇన్వెస్ట్మెంట్ కింద వసూలు చేశాడు. మాది మొత్తం నాది నా ఫ్యామిలీ నుంచి కలిపి 80 లక్షలు వచ్చింది. 80 లక్షలు. పిల్లడు మధు రమావత్ మదన పిల్లడు మా దగ్గర వర్క్ చేస్తాడు కదా, ఆ పిల్లడు లైఫ్ చేంజ్ అయింది, మనం కూడా ఉంటే బాగుంటది అని చెప్పి నమ్మినాం మేడం. ఫస్ట్ లో మంగ్లీ వాళ్ళ ఏ ఇయర్ లో చెప్పండి? మంగ్లీ వాళ్ళ 2025 మేడం, జనవరి 2025 జనవరిలోనా? ఈ మధుసూదన్ రెడ్డి బాధితుడు అనే విషయంలో కానీ డబ్బులు పోగొట్టుకున్నాడు అనే విషయంలో కానీ ఏమాత్రం డౌట్ లేదు. నేను కూడా ఇతనితో మాట్లాడాను. కానీ మంగ్లీ తమ్ముడితో ఇతను నవంబర్ 25 నుంచి ఇన్స్టాగ్రామ్లో టచ్లోకి వెళ్ళాడు, మంగ్లీ తమ్ముడితో చాట్ చేశాడు.
ఇదే ఆ చాట్ రికార్డు. సో మంగ్లీ తమ్ముడి పాత్ర మీద ఇది మొత్తం కనుక చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. నేను ఫాస్ట్గా చూపిస్తాను, మీరు హోల్డ్ చేసుకొని చూడండి. నిజంగా మంగ్లీ తమ్ముడి పాత్ర ఇక్కడ ఉంటే డైరెక్ట్గా బాధితుడే మంగ్లీ తమ్ముడితో చాట్ చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా ఎందుకు అడగలేదు, అడగకుండా ఉండడం సాధ్యమవుతుందా? మంగ్లీ తమ్ముడు 2 ఏళ్ల నుంచి ఈ స్కామ్ చేస్తున్నారు అనేది లాయర్ సుబ్బారావు చేస్తూ వస్తున్న ఆరోపణలు. అంటే పరిచయం ఉంది, ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అంతకు మించి స్కామ్కి పాల్పడ్డారు అని చెప్పే ఆధారం ఏది కూడా లేదు. 2025 ఏప్రిల్లో మంగ్లీకి రమావత్ మధు పరిచయం అయితే జనవరిలోనే కర్నూలులో వాళ్ళందరూ పెట్టుబడి పెడితే మంగ్లీ ఫోటోలు చూపించి వసూలు చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఫోటోలు దిగింది ఏప్రిల్ తర్వాత కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కదా పెట్టుబడులు పెట్టారు. ఈ చార్ట్స్ చూస్తే మంగ్లీ తమ్ముడిని బాధితుడైన మసూదన్ రెడ్డి ఎక్కడా కూడా మీ అక్క నువ్వు కలిసి బిజినెస్ చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చి మమ్మల్ని ముంచేశారు అని కానీ, మాకెందుకు ఇట్లాంటి మాయమాటలు చెప్పారు అని కానీ ఒక్క మాట కూడా క్వశ్చన్ చేయలేదు. ఎప్పుడు నవంబర్ నుంచి ఉన్న చార్ట్స్ ఇవి. అసలు ఈ ఇష్యూలోకి మంగ్లీని ఆమె తమ్ముడిని తీసుకొని రావడానికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రమావత్ మధు మంగ్లీ కుటుంబంతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పి అతను వ్యూహాత్మకంగా మంగ్లీ వాళ్ళకి దగ్గరై తీసుకున్న ఫోటోలు, వాటిని ఈ హేమకాంత్ రెడ్డి అండ్ టీంకి చూపించి తను గొప్పగా ప్రకటించుకోవడము, అవి వాళ్ళ చేతికి రావడం ఫస్ట్ రీజను. రెండోది, వాళ్ళ చేతిలో ఉన్న ఈ ఫోటోల్ని మీడియాలో వచ్చేలాగా చేసి మంగ్లీని ముందు పెట్టి ఒక చర్చ లేవనెత్తి తద్వారా వాళ్ళకి కనిపించకుండా పోయిన, వాళ్ళని నిలువున ముంచేసిపోయిన ఈ రమావత్ మధుని, కలుగులో దాక్కున్న రమావత్ మధుని బయటకు వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు సెటిల్ చేసేలాగా చేయడానికి మంగ్లీ ఫోటోలు అండ్ మంగ్లీ తమ్ముడి పాత్ర, దీన్నంతా కూడా చాలా ప్లాన్డ్గా సుబ్బారావు ద్వారా బయటికి తీసుకొని వచ్చారు కర్నూలులో ఉండే బాధితులు. వాళ్ళు అనుకున్న విధంగానే మధు బయటకు వచ్చాడు. మంగ్లీకి ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ప్రకటించాడు. హేమకాంత్ రెడ్డి సుబ్బారావు మీద ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత పోలీసులు మధుని అరెస్ట్ చేశారు. ఇది ఈ కేసులో జరిగిన ఒక ఇంపార్టెంట్ పరిణామం. లాయర్ సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం లేదు అన్నాను కదా, అలాగని ఈ ఇష్యూలో మంగ్లీ వైపు నుంచి ఏ తప్పు లేదా అంటే చాలా ఉంది. మంగ్లీకి రమావత్ మధు జనాన్ని మోసం చేసిన విషయము ఇప్పుడు కాదు, అతను అరెస్ట్ అయినప్పుడే, ఎప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే తెలుసు. ఎందుకంటే మంగ్లీ తమ్ముడు శివతో బాధితుడు మధుసూదన్ రెడ్డి చాట్స్ చేసి ఆ విషయాన్ని చెప్పాడు. అంటే న్యూస్ ఫాలో అవ్వలేదు అనుకున్నా కూడా ఈ చార్ట్స్ ఆధారంగా తెలుసు. బాధితులు మంగ్లీ ఫోటోలు చూపిస్తూ డైరెక్ట్గా ఆరోపణలు చేసిన తర్వాత అయినా సరే మధు గురించి పూర్తిగా క్లారిటీగా మీడియా ముందుకొచ్చో లేకపోతే మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేసో మంగ్లీ చెప్పాల్సింది. కానీ లాయర్ సుబ్బారావు మీద స్పందించినంతగా ఈ మధు విషయంలో మంగ్లీ స్పందించలేదు అనేది వాస్తవం. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. మధును మీడియా ముందు ఒక్క మాట కూడా మంగ్లీ అనలేదు అనేది వాస్తవం. పరిచయం ఉండడంలో తప్పేమీ లేదు, ఇల్లు కొంటాము అంటే ట్రాన్సాక్షన్స్ చేయడంలో కూడా తప్పేమీ లేదు. స్కామ్ చేస్తే తప్పు. మంగ్లీకి ఏ మాత్రం తెలివున్నా ఈ మొత్తం ఇష్యూని లాజికల్గా డేట్స్తో ప్రూఫ్స్తో మొదట్లోనే తిప్పికొట్టునుండొచ్చు. మధు నాయక్ మంగ్లీకి పరిచయం అయింది ఎప్పుడు? 2025 ఏప్రిల్లో. అందుకు ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకొక వైపు కర్నూలు బాధితులు ఏమంటున్నారు? జనవరి 30-31 తేదీ కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలుకు వచ్చి మా బ్యాచ్ ఒక 10-20 మందితో కలిశాడు. ఇలా అందరు ఉన్నారు, బ్యాక్ ఎండ్ గా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. దాంట్లో ఫేమస్ మీ అందరికి పేరు వినే ఉంటారు మంగ్లీ మేడం అని, ఆమె కూడా ఉన్నారు. మేమంతా కలిసే చేస్తున్నాము, మీకు రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది వాళ్ళంతా
మిమ్మల్ని మీట్ అవుతారు, మీరు కొద్దిగా ఫస్ట్ స్టార్ట్ అవ్వండి. సో ఈ 2 డేట్లే మ్యాచ్ అవ్వలేదు కదా. ఏప్రిల్లో పరిచయమైన మంగ్లీ ఫిబ్రవరి మార్చ్లో ఎలా పెట్టుబడులు పెట్టిస్తుంది? మంగ్లీ ఇదే విషయాన్ని మీడియా ముందు క్లారిటీగా చెప్పి తన ఇంటికి సంబంధించి తన ఇంటి సేల్స్కి సంబంధించిన లావాదేవీలను కూడా ఓపెన్గా చెప్పి ఉన్నట్లయితే ఇంత సమస్య వచ్చేది కాదు. కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోవడం వల్ల మంగ్లీ ఏదో దాస్తోంది అనే భావన అండ్ దాని చుట్టూ అనేక ప్రశ్నలు, దాన్ని హ్యాండిల్ చేయడంలో మంగ్లీ ఘోరంగా ఫెయిల్ అవ్వడం వల్ల ఇంత ఇష్యూగా మారింది. అండ్ మీడియాకి ఎప్పుడూ కూడా ఒక ఉమెన్ విలన్ కావాలి, అది అనసూయ రూపంలో, అంతకంటే ముందు సొంతిల్లు అని చెప్పి అన్న కడలి రూపంలో, ఇలా రకరకాల ఉమెన్ విలన్ క్యారెక్టర్స్ మీడియాలో వాళ్ళ ముఖాన్ని చూపించడానికి, వాళ్ళ గ్లామర్ని చూపించడానికి, వాళ్ళ చుట్టూ వరుస డ్రైవులు చేయడానికి, కవర్ డ్రైవులు చేయడానికి ఎప్పుడూ కూడా కావాలన్నమాట. సో అది ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంలో మంగ్లీ అయింది. అండ్ ఇక్కడ నేను లాయర్ సుబ్బారావునేమి తప్పుపట్టట్లేదు, ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి అతను అనుకోలేదు. ఎందుకంటే మంగ్లీని అతను అప్రోచ్ అయిన పర్పస్ కంప్లీట్గా వేరు. ఒక భరతనాట్యం డాన్సర్ సో పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. లాయర్ సుబ్బారావు ఏదైతే అనుకున్నారో ఆ విధంగానే ఈ కేసు ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. వచ్చిన ఈ ఫేమ్ని బిగ్ బాస్ షో వైపు మళ్ళిస్తారా, లేకపోతే నిజాయితీగా ప్రజల వైపు ఫైట్ చేయడానికి మళ్ళిస్తారా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. మొత్తం ఇష్యూలో దారుణం ఏంటంటే బాధితుల గురించి కాకుండా సుబ్బారావు మంగ్లీ చుట్టూనే ఇష్యూ తిరిగింది. ఈ ఇష్యూ వల్ల జరిగిన మంచి ఏదైనా ఉందా అంటే అది ఈ రమావత్ మధు అరెస్ట్. అలాగే మంగ్లీ మీద మొదట్లో చాలా మీడియా ఛానల్స్లో తీవ్రమైన ఆరోపణలు చేసి నేను చాలా పెద్ద బాధితుడిని అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకున్న హిమకాంత్ రెడ్డి చివరికి నిందితుడిగా పోలీస్ రికార్డులోకి ఎక్కాడు, అబ్స్కాండ్ అయ్యాడు. కంప్లైంట్ కాపీలో ఉన్న కర్నూలు బాధితుల నంబర్ తీసుకొని నేను ఒక బాధితుడితో మాట్లాడినప్పుడు హిమకాంత్ రెడ్డిని చూసే మేము డబ్బులు కట్టాము, ఇప్పుడు మా డబ్బులు ఏమైపోతుందో తెలియదు అని చెప్పి వాళ్ళు ఇట్లా ఆవేదనగా చెప్పారు. ఇది జ్యోతి ఇంకా ఇది హిమకాంత్ రెడ్డి వీళ్ళే ఉన్నారు మేము ఇచ్చేటప్పుడు. మీరు ఓకే, మీకు ఈ మధు అనే ఆయన తెలీదు? తెలియదు, మాకు మధు తెలియదు, ఎవరు తెలియదు. ఇప్పుడు ఎట్లా వస్తుందా మేడం? అదే కేసు నడుస్తుంది కదా, అది నిజమేనా కాదా అని ఈ నంబర్కి ఫోన్ చేసి కనుక్కుంటున్నా. మొత్తం 300 కోట్ల రూపాయల స్కామ్. బాలాజీ నాయక్ పరారయ్యాడు, మధు నాయక్ కోట్లు దోచుకొని జైల్లో ఉన్నాడు, రేపో మాపో బెయిల్ మీద వచ్చేస్తాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఇలాంటప్పుడు బాధితులకి, ముఖ్యంగా దేవరకొండలో ఎవరికి చెప్పుకోవాలో, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా నిత్యం తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్న బాధితులకి ఎవరు అండగా ఉండాలి? మంగ్లీ విషయంలో జరిగిన చర్చ దేవరకొండలో ఉండే బాధితుల విషయంలో 1% జరిగినా కూడా వాళ్ళకి చాలా మానసిక ధైర్యం వచ్చేది, న్యాయం జరుగుతుంది అనే హోప్ వచ్చేది. ఆ హోప్ ఇక్కడ మీడియా ఇవ్వడంలో మీడియా కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు బాధితులకి ఎవరు న్యాయం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళు దోచుకున్న డబ్బుని రకరకాల రూపాల్లో కొన్ని చోట్లయితే పెట్టుబడులు పెట్టారు అని చెప్పి, భూములు కొన్నారు అని చెప్పి డాక్యుమెంట్స్ చెప్తున్నాయి, రిమాండ్ రిపోర్ట్ చెప్తుంది. ఆ లెక్కంతా తేల్చి దాన్ని అమ్మేసో లేదా సెటిల్ చేసో బాధితులకి వెంటనే ఇవ్వగలగాలి. మేము ఇచ్చిన అసలైన ఇవ్వండి అని చెప్పి చాలామంది బాధితులు ఆవేదనగా చెప్తున్నారు. వీలైనంత త్వరగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఈ పని చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఎందుకంటే 90% మందికి పైగా వడ్డీకి తెచ్చి ఆస్తులు తనఖా పెట్టి ఎక్కువ వడ్డీ వస్తుంది అని చెప్పి ఈ మోసగాళ్ళ చేతుల్లో పోశారు. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమాత్రం ఆలస్యం చేసినా బాధితుడైన పోలీస్ కానిస్టేబుల్ చెప్పినట్టు బాలాజీ నాయక్, మధు నాయక్ బాధితుల్లో ఎన్ని శవాలు లేస్తాయో, ఎన్ని ఘోరాలు జరుగుతాయో తెలియదు.